సంతోషమే ప్రతిక్షణము ఇక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్. హాయ్ హలో వెల్కమ్ టు కేప్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు ఆయుర్వేదిక్ డాక్టర్, ఫ్యామిలీ కోచ్ డాక్టర్ అను చౌదరి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. రైట్. సో మనకి 2-3 రోజుల నుంచి చూస్తున్నాము హాట్ టాపిక్ వచ్చేసి మనోజ్ గారి ఇంటి దగ్గర అలాగే మోహన్ బాబు గారు చేసిన రచ్చ గురించి. అయితే అందులో కొంతమంది ఏమంటారంటే అది ఆస్తు గొడవలని, కొంతమంది లేదు భూమా మౌనికని ఇంట్లోకి రానివ్వట్లేదు, వీళ్ళ మధ్య ఏదో ఇష్యూ జరిగిందని కొంతమంది. అయితే ఎక్కడ ఏ సమస్య జరిగినా ఏ వివాదం జరిగినా మన మీడియా వాళ్ళు వెళ్ళడం అనేది సర్వసాధారణం. అయితే అందులో టీవీ9 రిపోర్టర్ని ఆయన మన మోహన్ బాబు గారు కొట్టడం, అలాగే ఎన్టీవీ రిపోర్టర్ని ఆయన పాడేయడం, కింద పాడేయడం, ఇవన్నీ పెద్ద రచక జరిగింది. అది ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు, తర్వాత ఆయన మీడియా పట్ల బిహేవ్ చేసిన ఆ రీతిని చూసి ఏమంటారు? ఏం చెప్పాలి అని అంటే, మోహన్ బాబు గారు అనేవాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. అంటే పెద్దలు చెప్తుంటే విన్నాం మేము కూడా. చాలా పూర్ స్టేజ్ నుంచి ఆయన ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను అతనిది. ఏంటి అని అంటే, ఒక చిన్న రూమ్ లో రెంట్ కట్టడానికి కూడా లేకపోతే బౌల్స్ ఉంటాయి కదా, 3 బౌల్స్ ఉంటాయి. ఆ బౌల్స్ లోనే కడుక్కోవడం, వండుకోవడం, రెడీ అయ్యి వెళ్ళి ఇవి ఉంటాయి కదా యాక్టింగ్వి, అక్కడ వెళ్ళి అడిగి ఏదో ఒక క్యారెక్టర్ చేయడం, అలాగా అన్ని కష్టాలు పడ్డా అతను. అయితే ఒక 1 or 2 months రెంట్ 25 రూపీస్ ఎంతో పర్ నెంబర్, నాకు గుర్తులేదు మనీ నెంబరు, కట్టలేదని చెప్పేసి బౌల్స్ ఏవైతే ఉంటాయో ఆ బౌల్లో ఒక బౌల్లో ఆ హౌస్ ఓనరు టాయిలెట్ పోసి మూత పెట్టేసింది. నెక్స్ట్ ఆయన ఈవినింగ్ వచ్చి ఫుడ్ కుక్ చేసుకోవడానికి ఆ మూత ఏదైతే ఉంటది కదా, ఆ ప్లేట్ తీసేసి ఆ బౌల్ ని చూస్తే రూమ్ లోకి వెళ్ళగానే స్మెల్, బీభత్సకరమైన టాయిలెట్ స్మెల్. ఎందుకు అని అంటే, ఆ ఇంటి ఓనరు ఇలాగైనా హింసిస్తే ఆ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతాడు అనని అంత టార్చర్ పడి ఆయన ఈ స్టేజ్కి వచ్చాడు. అప్పుడు కూడా ఆయన ఏం చేశాడు అంటే, ఆవిడ అలా చేసినా కూడా దాన్ని మళ్ళీ చక్కగా క్లీన్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ దాంట్లో ఫుడ్ వండుకొని తిన్నాడు అదే బౌల్లో. అంటే ఎంత కష్టపడి ఈ పొజిషన్కి వచ్చాడు. అదే ఈ రోజుల్లోనైతే ఆ బౌల్ అలా పెడితే తీసి పారేస్తారు పక్కన. అంత హింసించి అంత చిన్నతనంగా చూసినా కూడా ఆయన ఎక్కడా కూడా ఆయన ఆత్మవిశ్వాసం కోల్పోలేదు, కృషి పట్టుదల వదలలేదు, మెట్టుకు మెట్టు ఎదుక్కుంటూ ఇప్పుడు ఆయన కోటీశ్వరుడు అయ్యాడు. అంతా సంపాదించారు అని అంటే ఎన్నో నిందలు, అవమానాలు, కష్టాలు ఉన్నాయి. సో అట్లా కష్టపడి మనం ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వచ్చి ఎవరో వచ్చి దాన్ని పాడు చేస్తారు అని అంటే, పెద్ద వయసు వచ్చిన ఆయన, అందులో ఎవరికైనా భయం ఉంటది. అండ్ కొంచెం వయసు వచ్చింది కాబట్టి ఆరోగ్యరీత్యా సమ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు, బీపీ అలాంటివి. సో వాళ్ళకి తగ్గట్టు మనం మింగిల్ అయితేనే సో వాళ్ళకి భయం లేకుండా ఉంటారు. సో మెయిన్ రీజన్ అయితే ఇది. ఇంకా రిపోర్టర్స్ ని కొట్టారు అంటే ఆయన ఇంటికి వెళ్ళారు కదా వీళ్ళు. సో ఆయన వెళ్ళండి అని చెప్పినప్పుడు పక్కకు రావడం మంచిది. అలా కాకుండా ఆయన మీదకి వెళ్తుంటే సో ఆ టైంలో ఆయనకి కొంచెం బీపీ పెరిగి ఉండొచ్చు. సో అది ఒక దెబ్బ 10 దెబ్బలుగా అయిపోయి ఉండొచ్చు. కావాలని అయితే కొట్టరు ఎవరు. సో ఏదో గాయాలు కూడా తగిలాయని చెప్పి చూసాము న్యూస్ లో. ఫస్ట్ తప్ప ఆయన మన దగ్గరికి రాలేదు, మీడియా దగ్గరికి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. సో ఇప్పుడు ఏం లేదన్నప్పుడు మీడియా సైలెంట్ పక్కకు వస్తే బాగుండేదేమో. సో వీళ్ళు కొంచెం గట్టిగా క్వశ్చన్స్ అడగడం, అతను రియాక్ట్ అవ్వడం, సో ఈ మధ్యలో ఘర్షణ జరిగింది. రైట్. అయితే ఓవరాల్ గా ఈ మొత్తం సీనరీ చూసిన తర్వాత అయితే నిజంగా ఆస్తు పంపకాల వల్లనే ఆ గొడవ జరిగిందంటారా? అయితే మంచి మనోజ్కి ఆస్తు పంపకాలు జరిగాయని కొంతమంది, జరగలేదని కొంతమంది, మంచు విష్ణు గారికి అలాగే లక్ష్మి గారికి వచ్చాయి, మనోజ్ గారికి రాలేదని కొంతమంది. ఓవరాల్ గా ఏం జరిగి ఉంటుంది మీకు తెలిసిన ప్రకారం? నేను ఆయన ఇంటర్వ్యూస్ చాలా న్యూస్ ఛానల్స్ లో చూశాను. ఆయన ప్రతి ఇంటర్వ్యూలో కూడా నాకు 3 బిడ్డలు సమానమే, లక్ష్మీ ప్రసన్న సమానమే, మనోజు సమానమే, విష్ణు సమానమే అని చెప్పాడు. ఎక్కడా కూడా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పలేదు. ఆయనకి ఆడబిడ్డలంటే ఇంకా ప్రేమ ఎక్కువ. అవును. సో వాళ్ళని కొంచెం ఎక్కువగా ఉంటాడు, వాళ్ళతోటి ఆడుకోవడం, ముద్దులు ఆడుకోవడం, వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు. అంతేగాని కొడుకులు కాదని లేదు. ఆయన చదివించింది, ఆయన అన్ని దారులు చూయించింది, ఎవరు కూడా ఆ పొజిషన్ లో రారు కూడా కొడుకులు. అన్నిటికీ ఆయన గైడెన్స్ ఇచ్చారు. బట్ ఫ్యామిలీ అన్నాక ఏదో ఒక ఇష్యూ ఉంటదమ్మా, లేకుండా ఎవరింట్లో ఉండదు. నీ ఇంట్లో ఒక ఇష్యూ ఉండొచ్చు, నా ఇంట్లో ఒక ఇష్యూ ఉండొచ్చు, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏదో ఒక ఇష్యూ ఉంటది. కాకపోతే
కొంతమంది కొన్ని ఫ్యామిలీస్ లోకి మీడియా వాళ్ళు కానీ కొంతమంది మనుషులు కానీ ఓవర్ గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో ఈ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇంత న్యూస్, హెవీ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అంతేగాని గొడవ అనేది కామన్ ఎక్కడైనా కూడా. సో తండ్రి కొడుకులు ఈ రోజు తన్నుకున్నారు, రేపు బాగుంటారు. సో తండ్రి కొడుకులకి కూతుర్లకు కాకుండా ఎవరికి పెట్టరు కదా ఆస్తులు. సో వయసు రీత్యా ఆయన కొంచెం పెద్ద వయసు వచ్చేసింది. సో కొంచెం ఆయన ఏదన్నా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుండొచ్చు, అవి వీళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు. సో అప్పుడు ఏదో చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. అంతేగాని పొయ్యి లేని ఇల్లు లేదు, గొడవ లేని ఇల్లు లేదని మనకి సామెత ఒకటి ఉంది. సో అలాంటిదే ఇది కూడా. దీన్ని ఏంటంటే కొంచెం ఓవర్ గా చెప్పుకోవడం, దీని గురించి నెగిటివ్ గా మాట్లాడడం అలా ఉంది. సో మోహన్ బాబు ఫ్యామిలీ అండ్ మోహన్ బాబు అనేవాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ. ఓవరాల్ గా చివరిగా మీడియా పట్ల అలా బిహేవ్ చేయడం గురించి మీరు ఏమంటారు? మీడియా పట్ల బిహేవ్ చేయడం అనంటే నేను ఇందాక కూడా మీకు ఇదే మాట చెప్పాను. సో ఆయన ఇంటికి వెళ్ళారు, ఏం లేదు వెళ్ళండి అని చెప్పి అక్కడ ఉండే సెక్యూరిటీ వీళ్ళందరినీ పంపిస్తున్నారు. సో పంపించినప్పుడు పక్కకు రావాలి, లేదంటే వెళ్ళారు కదా అక్కడికి. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ రాలేదు. అక్కడ మనోజ్ గారు నాకు సహాయం కావాలి, ఇలా మా అందరూ మనోజ్ గారితో ఇంటర్వ్యూ చేసుకోండి. ఇప్పుడు ఆయన మోహన్ బాబు గారు ఏం లేదు అని పక్క వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మీదకి వెళ్ళి మీద పడ్డం తప్పు కదా. ఒక్క పాయింట్ నోట్అవుట్ చేసుకోండి మీరు. అదే మోహన్ బాబు గారికి ఏజ్ ఎక్కువ ఉంది, మీడియా వాళ్ళందరూ వెళ్ళి ముందుకెళ్ళి ఆయన మీద పడిపోతే, సో ఆయనకి ఏదన్నా హార్ట్ కి ఏదన్నా ప్రాబ్లం అయ్యి ఎఫెక్ట్ అయ్యి ఆయన పడిపోతే అప్పుడు అది ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది. సో వీళ్ళు ఏంటంటే చుట్టూ గూమి కూడుతున్నారు. సో ఆ కోపంలో ఆయన ఒక దెబ్బ తన్నారే గాని కావాలని అయితే చెయ్యరు నాకు తెలిసి. ఎందుకంటే అతను కూడా ఈ మీడియా ఫీల్డ్ లో నుంచి వచ్చిన అతనే కదా. సో ఓవరాల్ గా ఆయన మీద కేసు నమోదు చేయమని కూడా కొంతమంది జర్నలిస్ట్ ఇలా కేసు పెట్టాలి అని చెప్పి కూడా వాళ్ళు నిన్నంతా కూడా ఫ్లెక్స్ పెట్టుకొని ధర్నా చేయడం జరిగింది. దాని గురించి మీరు ఏమంటారు? ధర్నాలు చేశారు అంటే అందులో నిజమేదో అబద్ధమేదో కోర్టు అనేది నిర్ణయిస్తుంది. దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. కోర్టు ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరు అక్కడికి ఎందుకు వెళ్ళారో, ఎవరిని ఏం క్వశ్చన్స్ అడిగారో, అలా ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందో, సో అన్నోన్ పర్సన్స్ కి అక్కడ ఏం పని, అవన్నీ పాయింట్స్ అనేవి కోర్టు లీగల్ గా అన్ని లాగేసి సో అప్పుడు జడ్జిమెంట్ అనేది ఇస్తుంది. ఏ కేసు పెట్టినా కూడా కేసు పెట్టారనే వెంటనే జడ్జిమెంట్ రాదు, వెంటనే జైలు శిక్షలు ఎవరికి పడవు. సో దానికి సమ్ ప్రాసెస్ అనేది ఉంటది. సో దాని ప్రకారం ఇది అనేది జరగచ్చు. కాకపోతే దెబ్బలు తగిలిన అతనికి మాత్రం కొంచెం సఫర్ అవుతారు పాపం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్.